అందరికీ నమస్కారం. నేటి రోజున మంచిర్యాల జిల్లా అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పేరుగాంచిన మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టైగర్ మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు, అదేవిధంగా మంచిర్యాల జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖమ్మ గార్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని జిల్లా ఆసుపత్రిలో ఇక్కడ ఉన్నటువంటి పేదలకు కావచ్చు, రోగులకు కావచ్చు, అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం పట్టణ కాంగ్రెస్ తరఫున నిర్వహించడం జరుగుతుంది. ప్రేమ్సాగర్ రావు గారు కావచ్చు, అదేవిధంగా సురేఖమ్మ గారు కావచ్చు, పేదల పక్షపాతి, పేదల కోసం ఏదైనా తప్పించి పేదల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రకంగా భోజన సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైనా పని విషయంలో గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ ఎవరు వచ్చినా కూడా ఖాళీ కడుపుతో వెళ్లకుండా పొద్దున సమయంలో వస్తే వాళ్ళకి టిఫిన్ కావచ్చు, మధ్యాహ్నం సాయంత్రం సమయంలో వస్తే వాళ్ళ భోజనం కావచ్చు, కడుపు నిండా భోజనం చెప్పి పంపిస్తే సంస్కృతి ఆ కుటుంబాన్ని. అంతేకాకుండా వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మంచిర్యాల నియోజకవర్గంలో అంబలి కార్యక్రమం కావచ్చు, చల్లని మినరల్ వాటర్ కావచ్చు, ప్రయాణికులకు చాలా ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకొని చల్లదనం కోసం వారు ఆ సేవా కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మంచిర్యాల పట్టణంలో పేదల కోసం గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు అనేక కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది నిర్మాణం పూర్తయిన తర్వాత పేదవారికి వైద్యం అందుబాటులో ఉండడం జరుగుతుంది. గతంలో మాదిరిగా చూసుకుంటే పేదవారికి ఎవరికైనా అనారోగ్య సమస్య వస్తే ఉన్న ఆస్తులు అమ్ముకొని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేసుకునే సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే గారు అన్నింటినీ ఆలోచించి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించడం ద్వారా పేదలకు అందుబాటులోకి వైద్యాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు కూడా వారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలా చూసుకుంటే అనేక కార్యక్రమాలు ప్రజల కోసం, ముఖ్యంగా పేదవారి కోసం నిర్వహిస్తున్న పుణ్య దంపతులు నిండు నూరేళ్లు కలకలలాడుతూ మంచిర్యాల నియోజకవర్గం ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జిల్లా ప్రజల కోసం వారు సేవ చేస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు సురేఖ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంది, ప్రజల కోసం వారు చేసే సేవ మంచిర్యాల ప్రజలకు వారిని విడదీయాలని బంధం ఉంది కాబట్టి మంచిర్యాల ప్రజల తరఫున, ముఖ్యంగా కార్పొరేషన్ ప్రజల తరఫున ప్రేమ్సాగర్ రావు దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారుల ఈరోజు వివాహ వార్షికోత్సవం సందర్భంగా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడికి వచ్చినటువంటి రోగుల అటెండర్లకు, అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే మన మంచిర్యాల నియోజకవర్గం గత 20 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకున్న నియోజకవర్గాన్ని కేవలం 2 సంవత్సరాల కాలంలోనే ఈ యొక్క నియోజకవర్గాన్ని ఎన్నో నిధులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన సందర్భం. వారి కుటుంబం కావచ్చు, అయితే సురేఖమ్మ గారు కావచ్చు, నిండు నూరేళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పేసి ఇటు ప్రజల పక్షాన అదేవిధంగా ఆ దేవులను కోరుకోవడం జరుగుతోంది. ఎందుకంటే అలాంటి దంపతులు మన నియోజకవర్గం దొరకడం చాలా అదృష్టం. ఈ ఉమ్మడి జిల్లానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బతుకుందంటే వారే ముఖ్య కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పటికీ కూడా ఎన్నో నిధులు వెచ్చించి, సొంత నిధులు వెచ్చించి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసిన సందర్భం. ప్రతి సంవత్సరం దసరా కానుక కావచ్చు, ఇటు ముస్లింలకు తోఫాలు కావచ్చు, లేకపోతే ప్రతి పండుగకు ఏదో ఒక రకంగా పేదవారికి ఆదుకోవడం. అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఎండాకాలం వస్తే నీరు దొరకక విధంగా చల్ల నీళ్లు అందించడం కావచ్చు, ముఖ్యంగా అంబలి పంపిణీ. ఇలాంటి సందర్భాల్లో ప్రతి క్షణం మేమున్నాం ప్రజల కోసం అని చెప్పేసి నిరంతరం ప్రజల కోసం పరితపిస్తున్నటువంటి వారి దంపతులు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండి ఇలాంటి వివాహ వార్షికోత్సవం ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి కార్పొరేటర్లకు, ముఖ్య నాయకులకు, మాజీ కౌన్సిలర్లకు, అదేవిధంగా యువకులకు, అదేవిధంగా మహిళా సోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వీళ్ళందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలుస్తూ మరొకసారి వారికి వివాహ వార్షికోత్సవం తెలియజేస్తున్నారు.